సాక్షి ఫ్యామిలీ, దిస్ ఇస్ షాహిదా. మారుతున్న కాలంతో పాటు మోడ్రన్ డేటింగ్ ప్రపంచంలో రోజుకో కొత్త పదం పుట్టుకొస్తోంది. ఘోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్ లాంటి పదాలను మర్చిపోకముందే 2026లో పఫర్ ఫిషింగ్ అనే సరికొత్త డేటింగ్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పదం వినడానికి చేప పేరులా ఉంది, కానీ మరి దీనికి డేటింగ్కి సంబంధం ఏంటో చూద్దాం. డేటింగ్లో భాగస్వామి ప్రవర్తించే ఒక వింత ధోరణిని సూచించడానికి మానసిక నిపుణులు ఈ పేరు పెట్టారు. సాధారణంగా పఫర్ ఫిష్ అనే చేప తనకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనిపించినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి శరీరాన్ని ఒక ముళ్ళ బంతిలా మార్చుకొని దూరంగా జరిగిపోతుంది. డేటింగ్లో కూడా కొందరు వ్యక్తులు సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతున్నప్పుడు, విషయం పెళ్లి లేదా సీరియస్ రిలేషన్షిప్ల వైపు వెళ్తున్నప్పుడు వారు ఒక్కసారిగా మానసికంగా దూరం అవడం లేదా ఎలాంటి కారణం లేకుండా బ్రేకప్ చెప్పి పారిపోవడాన్ని పఫర్ ఫిషింగ్ అంటారు. బంధం మొదలైన కొత్తలో వీరు ఎంతో కేరింగ్గా అమితమైన ప్రేమను కురిపిస్తూ ప్రాణమిచ్చేలా నటిస్తారు. ఎప్పుడైనా బంధం క్యాజువల్ కెమిస్ట్రీ నుంచి నిజమైన ఎమోషనల్ బాండింగ్ వైపు మళ్ళుతుందో అప్పుడు వీరిలో భయం మొదలవుతుంది. ఒక్క క్షణం దగ్గరగా ఉంటూనే మరుసటి క్షణమే ఊపిరాడనంతగా ఫీల్ అవుతూ దూరంగా జరిగిపోతారు. రిలేషన్ సీరియస్ అవుతున్న కొద్దీ భాగస్వామిలోని చిన్న లోపాలను పెద్దవిగా చేస్తూ గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. కఠినమైన లేదా నిజాయితీతో కూడిన సంభాషణలు వస్తే చాలు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారు. చెప్పా పెట్టకుండా ఫోన్ నంబర్లు బ్లాక్ చేసి మాయమైపోతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమీ తెలియనట్లు వచ్చి పాత బంధాన్ని అక్కడి నుంచే కొనసాగించాలని చూస్తారు. రిలేషన్షిప్ నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్నతనంలో వారి కుటుంబ వాతావరణం సరిగా లేకపోవడం లేదా గతంలో ప్రేమ పేరుతో మోసపోవడం వల్ల వీరు ఇలా తయారవుతారట. బంధంలో లోతు పెరిగితే అవతలి వారు ఎక్కడ తమను కంట్రోల్ చేస్తారేమోనని లేదా మళ్ళీ ఎక్కడ మోసపోతానేమోనని భయం వారిని వెంటాడుతుంది. అయితే స్పేస్ కోరుకునే ప్రతి ఒక్కరూ పఫర్ ఫిష్ కాదని, సరైన కమ్యూనికేషన్ లేకుండా తరచూ పారిపోయే వారిని మాత్రమే ఈ కేటగిరీలోకి చేర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. థెరపీ, స్వీయ అవగాహన ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.